నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. రైతులు మరియు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 26వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 25వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశంలో తీర్మానించిన విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకూడదని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాళేషా, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య, కె నారాయణ, వ్యాకాసా నియోజకవర్గ కార్యదర్శి ఎన్ శ్రీనివాసమూర్తి, ఇన్సాన్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, సిపిఐ సమితి సభ్యులు సీతాభాస్కర్, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన అంశంపైన ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలపైన 1700 కోట్ల రూపాయలని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం భారం మోపుతా ఉంది. దీన్ని అడిగితే 2022, 2023 వైసీపీ చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఈవేళ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, గతంలో వైసీపీ కరెంట్ ఛార్జీల జోలికి వచ్చింది కాబట్టి ఈవేళ వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మీరు బాధుడే అనే కార్యక్రమం పెట్టి ఈవేళ బాధుడు తగ్గిస్తాను, ప్రజలపైన భారం మోపకుండా ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈవేళ ఫ్రీడల్ ఛార్జీ అని, ట్రూ ఆఫ్ ఛార్జీలని, సర్వీస్ ఛార్జీలని రకరకాల పేరుతో ఈవేళ కరెంట్ ఛార్జీలకు సంబంధించినటువంటి 17,000 కోట్ల రూపాయలని ఈవేళ ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. దీంతోపాటు స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఆదాని కంపెనీకి, సత్యసాయి కంపెనీ వాళ్ళకు అగ్రిమెంట్ చేసుకొని మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నారు. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటర్లు పెడితే బద్దలు పగలగొట్టండి అని చెప్పి పిలిపించారు. ఈవేళ ప్రజానీకానికి, రైతాంగానికి మేము పిలిపిస్తూ ఉన్నాం సిపిఐగా. ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు పెట్టినా, రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టినా మీరు బద్దలు పగలగొట్టండి, ఆ మీటర్లన్నీ కూడా అక్కడనే పగలగొట్టి వచ్చినటువంటి ఆఫీసర్లను కోళ్ళు కట్టేయండి అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న వాకాడు మండలంలోని దుగరాజపట్నం వద్ద పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద దుగరాజపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. లడ్డు ముద్ద కొరకు ప్రయత్నం చేయాలి, రైతులు చైతన్యవంతులు కావాలి. 1,00,000 మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ దుగరాజపట్టణం వల్ల. 5 లక్షల మంది బలహీన వర్గాలు లక్షాధికారులు అవుతారు ఈ దుగరాజపట్టణం వల్ల. మద్రాసు, చెన్నై ఇంత పెద్ద మహాపట్టణం అయిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. మరి అక్కడ బొంబాయి కూడా పెద్దదైందంటే పోర్టు వల్ల. చంద్రబాబు నాయుడు ఉత్తుత్త మాటలు ఆపేసేయి, గోదావరి నీళ్లు పెన్నక తెస్తాడంట. కనీసం రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలుగా అడక్క తింటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, మరి టీచర్లు రిటైర్ అయ్యి నయా పైసా రాలా వాళ్ళకి. మరి చదువుకునే ఎస్సీలు పిల్లకాయలకి స్కాలర్షిప్లు లేకుండా అధ్వానం ఉంటే నువ్వు ఢిల్లీకి పోయి నిర్మలా సీతారామన్తో మాట్లాడతావు. ఏదా పిచ్చోడా, రావయ్యా, గూడూరుకు రావయ్యా. వెంటనే నిర్మాణ పనులు దుగరాజపట్టణాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు చేయకపోతే నష్టం నీకే. నువ్వు అనుకుంటున్నావు
నువ్వేదో ఆకాశంలో మేడగట్టాలి, నువ్వు కట్టలేవు, నీ వల్ల కాదు. అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు గుడ్డలు కూడా ఊడిపోతున్నాయి. ప్రతిరోజు మీడియాలో రాయించుకుంటున్నాడు కానీ జనాల్లో పలచబడిపోతున్నాడు. ఒక్కరు ఓటేరి దఫా ఆయన వస్తే. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు, 50 సంవత్సరాలుగా బాగా తెలిసినటువంటి స్నేహితుడు. ఖచ్చితంగా దుగరాజపట్టణం నిర్మాణ పనులు చేపట్టాలి. విభజన చట్టంలో ఉంది, పోలవరం లాగా. పోలవరంలో పైసలు వస్తాయని వాడు వరిగిస్తుండావు. దుగరాజపట్టణంలో పైసలు రావు ఆయనకి. ఇది కారణం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీశక్తి భవనం నందు ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న 2025-26 సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రతి పంచాయతీ నుండి ఎంత మొత్తంలో రాబడి ఉంటుందో దానిని పరిగణనలోకి తీసుకుని గ్రామ అభివృద్ధి కోసం నిధుల ప్రపోజల్లు వేయడం జరుగుతుందని, నిధులు మంజూరు వచ్చాక గ్రామంలో గ్రామ సభలు నిర్వహించుకుని గ్రామస్తుల సమక్షంలోనే వచ్చిన ఆదాయ వనరులను ఉపయోగించి ముందుగా అవసరమైన పనులను చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో నమోదు చేసిన పనులను గ్రామ సర్పంచ్ కార్యదర్శుల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, వైస్ ఎంపీపీ బీవీ రమణయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు పాల్గొన్నారు. జీపీడీపీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నవంబర్ నెల 15 మరియు 16 2 రోజులకు గాను శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తర్వాత వీఓఏలు, మా సచివాలయ సిబ్బంది అయినటువంటి పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ జీపీడీపీ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు వచ్చేటటువంటి నిధులు జనరల్ ఫండ్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ మనకు ప్రయారిటీ క్రమంలో, ప్రాధాన్యత క్రమంలో మనం ఒక ప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టుకోవడానికి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి, ఉదాహరణకి ఎన్ఆర్ఈజీఏ, తర్వాత హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇలాంటి శాఖలతో సమన్వయం చేసుకుంటూ వారి నిధులను కూడా కన్వర్జెన్స్ కింద మలుచుకొని మనం ఒక ప్లాన్ ప్రకారం పనులను గుర్తించుకొని ఐడెంటిఫై చేసి ప్లాన్స్ తయారు చేస్తే వాటి ప్రకారం మాత్రమే మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనకి ఒక 9 థీమ్స్లో మన ప్రభుత్వం మనకి ప్రణాళిక సిద్ధం చేసుకొని చెప్పి ఆదేశించింది. కాబట్టి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. కాబట్టి దానికి సంబంధించి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూళ్లూరుపేట బ్రాహ్మణ వీధిలో శ్రీ సీతారామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన 20 కుటుంబాలకు 65,000 రూపాయలు విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలు, నగదును కారంచెట్టి మల్లికార్జున శర్మ సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కారంచెట్టి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేక ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను చేస్తూ దాతల దాతృత్వంతో ఈరోజు 20 కుటుంబాలకు ఫలసరుకులు, కూరగాయలు, నగదును అందజేయడం సంతోషకరమని ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏజీ కిషోర్, వినుకొండ అనంత దీక్షితులు, సర్వభట్ల శాంతారాం, చక్కిరాల నాగరాజు, ఎంపేటి రమణయ్య, జనమంచి పవన్, శేషమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. దీనికి ప్రవాసాంధ్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మొదటిగా సూళ్లూరుపేటలో వితరణ చేయడం జరుగుతుంది. వీరు గత 4-5 జిల్లాల్లో కూడా ఈ విధంగా వితరణ చేయడం జరిగింది. శ్రీ సీతారామ దేవస్థానం తరఫున ఆ రాముడు వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సూళ్లూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారామాలయంలో 20 మంది ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల వారికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు శ్రీ రామిరెడ్డి, మధుకరణ్ రెడ్డి గారుల ఆర్థిక సౌజన్యంతో 62,000 రూపాయల విలువ చేసే పలసరుకులు, కూరగాయలు, సంభావనను ఈరోజు అందించడం జరుగుతుంది. ఈ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ధార్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను మేము గత 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 80 లక్షలకు పైగా రూపాయలను దాతల దాతృత్వంతో చేయడం చాలా దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే మున్ముందు ఈ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి సహాయ సహకారాలతో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి శ్రీయుతులు కారంచెట్టి మల్లికార్జున శర్మ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అలాగే 4 సంవత్సరాల పాటు ఇలాంటి ధార్మిక సంస్థ ప్రోత్సహిస్తూ అలాగే దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దాతలకు మెయిన్ దాతల గురించి చెప్పాలి. ఎందుకంటే వారి ప్రేమైన లేకుండా మనం ఇలాంటివి చేయలేము. అలా వాళ్ళు దాతల సహాయంతో వీళ్ళ సహకారంతో అందించినటువంటి ఇలాంటివన్నీ ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెంది చాలా ఎక్కువ మందికి ఇచ్చేటట్లుగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని సూర్యాపేటలో చేసి మలిసాంతానికి ప్రోత్సాహం అందించి ఇక్కడ నిర్వహించినందుకు వారికి అభినందనలు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు మీకు అన్ని విధాల శక్తి ఇవ్వాలని కోరుకుంటూ గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో దీపోత్సవం, స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం దీపావళి అనంతరం వచ్చే కార్తీక పౌర్ణమి రోజున నరకాసురుడి గృహ దగ్ధ కార్యక్రమం పురాతన కొన్ని వైష్ణవ ఆలయాలలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నరకాసురుడి గృహాన్ని దగ్ధం చేశారు భక్తులు. స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. హరి ఓం హరి ఓం. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు విశేష పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం మహాశివునికి భస్మాసురాభిషేకం, పూర్ణాహుతి, జ్వాలాతోరణం, పూజా కార్యక్రమాలను నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వైభవంగా నిర్వహించారు.
గూడూరు మండలం కందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేషాలంకరణ ఏర్పాటు చేసి అభిషేకం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై కార్తీక దీపాన్ని నిలిపారు. భక్తులు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేపట్టి ఆలయంలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో శివాలయం కిక్కిరిసింది. నీళ్ళు పడకూడదు. మనుబోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భారీగా తరలివచ్చి దీపాలను వెలిగించడం జరిగింది. విశేషాలంకరణలో స్వామివారు భక్తులందరికీ దర్శనమివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా అక్కుపల్లి సురేష్, చాముండేశ్వరి ఉభయదాతలుగా వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. नमः मम उपात्त दुरितक्षय द्वारा श्री पार्वती परमेश्वर देवता विश्वनाथ स्वामी देवताभ्यो नमः विशेषण पूजार्थं नानाविध परिमललिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम्
శ్రీరామాయ నమః శ్రీ విష్ణాయ నమః శ్రీకానాథాయ నమః శ్రీకంఠాయ సామప్రియాయ నమః అలీశ్వరాయ నమః సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమః సోమసూర్యాజ్ఞోశ్వేశ్వరాయ నమః జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి అష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దివ్య మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానం వద్ద ఈ రోజు శనివారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం, స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా కీర్తిశేషులు కన్న కృష్ణయ్య, రమణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కన్న వెంకటేశ్వర్లు గారు ఉభయదాతలు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. నమస్తే విశ్వభావన నమస్తే ఋషికేశ సర్వేశ్వర జగన్మయాః దేవా ఈశ్వరి వీర్యాకం బుద్ధిన్నాం జగతాం పదేః చిత్ఫలా హేత్రేణ సిద్ధిచేచదే నిద్ధోర్ భగవాన్ మహాపురుషపూర్వ జగన్నాథ నారాయణ దయాళ పితాత పితాత శివోజంతవః ప్రసిద్ధ భగవాన్ విష్ణు ప్రసిద్ధ పురుషోత్తమ ప్రసిద్ధ పదవీ కాశ ప్రసాద్ ఆత్మశత్పురు శతమానం కామార్య నమః కుందకాల శూదనాయ నమః గంగాధరాయ నమః లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం పుష్పానిధే నమః ఓం భీమాయ నమః ఓం పురుషస్థాయ నమః ఓం మృగపానిధే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచనే నమః ఓం ప్రతోరాయ నమః ఓం పుత్రాంతకాయ श्रीगुरुभ्यो नमः हरि ओम कामेश्वरो विश्वनाथाय वैश्वनाय महाराजाय नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नः प्रचोदयात् ओम वेदा नमो नमस्ते शरणाम्बुजाय नमो नमस्ते सद्गुरु श्री भगवान स्वामिने नमः उपचारिका आवाहना संख्यपाठान्तरे उपचारिक निवेदनान्तरे निवेदनान्तర आनंद दिव्यमंगल नीराज सप्तदिश वरदमूलिवासाय मामकाभिष्टदाय महितं मङ्गलम् मामकाभिष्टदाय महितं मङ्गलम् आत्मापरायं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परब्रह्मतत्त्वं नारायण परः नारायण परोध्याताध्यात्म नारायण परः नित्यगित्य जगत् सर्वं दृश्यते शोभिते विवाह अन्तर्बहिः सर्वं व्याप्या भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूजमङ्गलम् मुक्तिमार्गबोधकाय पूजमङ्गलम् स्वामी वेङ्कय्याय ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.